వెల్కమ్ బ్యాక్ టు నీలిమ కౌశల్ యూట్యూబ్ ఛానల్. ఏంటంటే మనం ఈరోజు ఆల్బనీలో హిమబిందు గారికి పీతలు అంటే ప్రాణం అంట. సో మీకు బాగా నచ్చిన ఇష్టమైన నా వ్లాగ్ గుర్తుండే ఉంటుంది పీతలు ఎలా చేశానని. కాకపోతే ఈసారి పెప్పర్తో కొంచెం పెప్పర్ మసాలా యాడ్ చేసి పీతలు ఫ్రై చేస్తున్నాను. దానికి పచ్చి కొబ్బరి కావాలి కాబట్టి కొబ్బరి పొడి ఎక్కడైనా దొరుకుతుంది, కానీ మనకి పచ్చి కొబ్బరి కావాలి. వస్తే ఇక్కడ కొబ్బరికాయలు చూస్తారు ఎలా ఉన్నాయో. సో ఇందులో అయితే ఆల్మోస్ట్ మన ఇండియాలో తాగినట్టుగానే వాటర్ లేత కొబ్బరి ఉంటుందంట. సో మనం ఇదొకటి తీసుకుందాం, సరదాగా టేస్ట్ చేయడానికి ఇదొకటి ట్రై చేద్దాం. ఓకే. అండ్ మన మ్యాంగోస్ సమ్మర్లో నేను ఏమైనా మిస్ అయ్యాను ఈ సమ్మర్కి అంటే ఇండియాలో ఉండే మ్యాంగోస్ అనమాట. వాసన అయితే రావట్లేదు, కొన్ని చోట్ల ఇండియా నుంచి స్పెషల్గా తెప్పిస్తారు, అక్కడ ట్రై చేస్తున్నాం. కదా Want to try frogs? కప్పలు తినడం ఏంటో కానీ ఈ క్రాబ్స్ అనేవి ఎంత పెద్ద ఉంది. అంటే హిమబిందు బ్లూ క్రాబ్ కదా ఇది అది బాగుంటాయండి. ఏంటి ఏంటి పాము అనుకున్నాను. ఇదేదో పాములు పాములు అంటుంటే చూడగా చూసి పాములు అనుకున్నాను. అదే ఈ మార్కెట్కి వస్తే జీవితంలో ఇష్టం. సో రొయ్యలు పీతలు మాత్రమే ఇక్కడ మార్కెట్లో తీసుకొని ఇక్కడ ఏమేమి అవైలబుల్ అవి తీసుకొని ఇక్కడ నుంచి వెంటనే జంప్ అయిపోతాను అనమాట. ఆ తర్వాత ఇండియన్ మార్కెట్కి వెళ్ళి కావాల్సినవి కొనుక్కున్నాము. ప్రస్తుతానికి అయితే ఇక్కడ సోయా సాస్ ఉన్నది ఒకటి తీసుకుంటాము. సో ఇది వచ్చేటప్పటికి పుదీనా థర్స్డే మంచిగా వస్తుంది ఇక్కడ. ఎవ్రీ థర్స్డే చాలా ఫ్రెష్ స్టాక్ వస్తుంది అంటారు ఇక్కడ. బట్ మనం ఈరోజు ట్యూస్డే అనమాట వచ్చాము, ఉన్న స్టాక్తో అడ్జస్ట్ అయిపోతున్నాము. సో యాక్చువల్గా ఈ మార్కెట్ ఎందుకు వచ్చామంటే పీతలు రొయ్యలు అవి కొనడానికి వచ్చాను. అక్కడ అవి తీసుకొని ఇక్కడ ఇండియన్ మార్కెట్లో కావాల్సిన చిన్న చిన్న సరుకులు కూడా తీసుకొని నౌ వీఆర్ గోయింగ్ టు ఆ హోమ్ టు హిమబిందు గారి కోసం పీతల కూర, పీతల ఫ్రై అండ్ మిరియాల చారు చేయబోతున్నాను. ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్ళిపోతాను. సో ఇక్కడ పీతల దగ్గర మాకు ఒక 1 hour డిస్కషన్ జరిగిందనమాట. ఎందుకంటే వాడు ఇవ్వడము ఈ పీతలు విడిగా కట్ చేయకుండా ఇది ఇట్లా సపరేట్ చేసి ఇది ఇచ్చేసాడు. నాకు అర్థం కాలే. యూజువల్గా మనం ఇండియాలో ఏంటంటే పీతలు అంటే వాడే అన్ని కట్ చేసి నీట్గా ఇస్తాడు. ఇక్కడ ఓన్లీ 2 భాగం చేసి ఇస్తే నాకు అర్థం కాలే ఎలా చేయాలి ఏంటి అని. అంత అలవాట్లేదు కదా. తర్వాత కొంతమంది అడిగిన తర్వాత క్లారిటీగా వచ్చింది ఏంటంటే ఇప్పుడు ఈ పీతలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనం కొంతమంది తింటారు, కొంతమంది తినరు. ఇవైతే సపరేట్ చేసేస్తాడు. వాడు అలా చేయకుండా ఇచ్చాడు, మనం ఇప్పుడు చేయాలి. ఇవి యూజువల్గా పడేస్తాం కదా. మా ఆయన ఏంటంటే హ్యూస్టన్ వెళ్ళినప్పుడు అక్కడ స్టఫ్డ్ క్రాబ్స్ తిన్నారంట. ఇది పడేయద్దు, దీనిలో మనం స్టఫింగ్ ఏదైనా పెట్టి ఫ్రైలా చేస్తే బాగుంటుంది అని ఐడియా ఇచ్చారు. దాంతో ఇవి కూడా మనం ఇలా పెడుతున్నాము. బట్ అదర్వైజ్ ఇది మనం కర్రీలో యూజ్ చేయము, ఇవి మాత్రమే కర్రీలో యూజ్ చేస్తాము. సో దాన్ని మనం ఇప్పుడు సపరేట్గా లెగ్స్ కొంతమంది ఇలానే వండేస్తారు, ఇట్లా పెట్టి తింటానంటే ఇలానే వండుతా, లేదంటే ఇది సపరేట్ చేస్తా. గారు ఎస్ బేబ్స్, హాయ్ గాయస్. ఇది మామూలు వ్లాగ్ నాది కాదు, హెల్ప్ చేయమని చేస్తున్నాను. బేసిక్గా మనం యుఎస్ న్యూయార్క్ ఆల్బనీలోని ఒక ఏషియన్ మార్కెట్కి వెళ్ళాం. అక్కడ బ్లూ క్రాబ్స్ చాలా ఫేమస్ అంటే. సో వీ గాట్ లాట్ ఆఫ్ బ్లూ క్రాబ్స్, ఆల్మోస్ట్ ఒక 50 బ్లూ క్రాబ్స్ తెచ్చాం. ఆ కొరియన్ వాడికి కట్ చేసి ఇమ్మంటే వాడు ఓన్లీ పైన డెప్ప తీసి ఇచ్చాడు. సో తీసుకొచ్చిన తర్వాత మాకు అర్థం కాలేదు ఇక్కడ ఎలా చేయాలి ఏం చేయాలన్నది. సో తర్వాత మళ్ళీ చూస్తే మాకు అర్థమైంది ఏంటంటే, సో ఈ లెగ్స్ ఈ ముళ్ళు తీసేసి, సో ఇక్కడ ఒక షెల్ వస్తుంది, ఆ షెల్ తీసి దీన్ని మజ్జిగలో ఓపెన్ చేసి ఇచ్చేస్తే ఇట్స్ గుడ్ టు గో అనమాట. వీ కెన్ రెడీ ఫర్ కిక్.
ఫర్ కుకింగ్ అనమాట. బట్ నేను రీసెంట్గా పప్పరియో అని చెప్పి ఒక అమెరికన్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు సో క్లీన్ అయిపోతుంది. ఈ షెల్స్ ఏవైతే ఉన్నాయో షెల్స్ లోపల మంచి ఈ వైట్ అంతా స్టఫ్ చేసి కోకోనట్ మిక్స్ చేసి స్టఫ్ చేసి ఆయిల్ వేసి ఆ స్టఫ్డ్ క్రాబ్స్ పెడితే ఆ టేస్ట్ సూపర్ ఉంది. ఈవెన్ ఐ వాంట్ మేక్ దట్ ఆల్సో. సో మా వాడికి తెలియదు అది, నేను చెప్పాను. సో క్రాబ్స్ చేయడానికి వీళ్ళకి కొంచెం హెల్ప్ కావాలి, హౌ డు చాప్ ద క్రాబ్స్ అని. రైట్ నో ఐఎమ్ హెల్పింగ్ ఫర్ దెమ్ అన్నమాట. సో ఇది మనం తీసేసి ఇక్కడ పడేయాలి. అమ్మో పట్టుకో. ఇట్స్ లైక్ హోల్డెడ్ మీ. ఓ మై గాడ్, చాలా స్ట్రాంగ్. దీని లోపల ఉన్న ఎల్లోనంతా క్లీన్ చేసి ఆ షెల్ని క్లీన్ చేసి కాళ్ళు అన్నీ విరిచేసి ఇందులో పడేసాం అన్నమాట. జాగ్రత్త. చాలా రుచుకుంటుందండి. నాకు అసలు దిగిపోయింది ఇట్లా వెంటనే అయిపోయింది. అసలు బ్లడ్ వస్తుంది. చాలా కష్టం ఇది వర్క్. గ్లౌజెస్ తీసుకుని చేయాలి. క్రాబ్స్ రెడీ చేసామన్నమాట ఫైనల్లీ. పాపం మా ఆయన అలాగే హిమబిందు గారు కష్టపడి క్లీన్ చేశారు. దాన్ని మనం ఇంకా ప్రాపర్గా క్లీన్ చేయడానికి కొంచెం వెనిగర్ వేస్తున్నాం. మా ఆయన కట్ అయింది చెయ్యి. హిమబిందు గారికి కూడా కట్ అయింది అనుకోండి. కట్ అయిందా మీకు కూడా? కట్ అయినా తీసేప్పుడే ఇట్లా ఇది వచ్చి పొట్టయిపోయింది. చాలా జాగ్రత్తగా క్లీన్ చేయాలి, జస్ట్ మ్యాష్ చేయకుండా. సో ఈరోజు డిషెస్ ఏంటంటే మిరియాల చారు, పీతల ఫ్రై, రొయ్యల ఇగురు, ఈ 3 చేయబోతున్నాను ఫాస్ట్గా. సో మనమైతే మొదలు పెట్టేద్దాం. పీతలకి ఎప్పుడు కూడా మనం చేపల కూరకి ఎలాంటి బౌల్ తీసుకుంటామో వెడల్పుగా చేపలు సట్లు ఉంటాయి కదా, అలాగే పీతలకి కూడా ఎంత వెడల్పు బౌల్ ఉంటే అంత మంచిదన్నమాట. మనకి చాలా ఈజీగా ఉంటుంది చేసుకోవడం. కరేపాకు అండ్ కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఎండుమిర్చి, మిరియాలు ముఖ్యంగా, ఎందుకంటే మనం పెప్పర్తో చేస్తాం. కారం వేయట్లేదు నేను. ఈ మసాలా అంతా కూడా దీంట్లో వేసుకోవాలి. పట్టుకున్నాను. పీతలు వేసాను. ఇది ఓన్లీ చారు, ఇందులో ఇంకా చారు మసాలా వేయలేదు. చారుకు కావాల్సిన టమాటా, చింతపండు, తాలింపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరగనిస్తున్నాను అంతే. చాలా కష్టపడి క్లీన్ చేసుకున్న పీతలు రెడీగా ఉన్నాయి అనమాట. ఇందులో చక్కగా పసుపు, ఉప్పు, లెమన్ అన్నీ పెట్టి వాష్ చేసేసాము. హ్యాపీగా ఇందులో వేసేస్తాము. స్మాష్ చేయకూడదు, చాలా జాగ్రత్తగా చేయాలి. ఇది స్లోలో పెట్టాలి స్టవ్. ఇందులో మసాలా అంతా ఉంది కాబట్టి కొంచెం ఒక 5 minutes క్యాప్ పెట్టి ఆ తర్వాత ఉప్పు అవన్నీ వేసుకున్నాం. ఆల్మోస్ట్ అన్నీ వేస్తాం ఒక సాల్ట్ తప్పితే. ఇది ఒక 5 minutes అలా ఉంచున్నాము. కొంచెం అలా మరుగుతున్న టైంలో ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఉన్న చారు కోసం వెళ్తున్నాము, అది ఇందులో వేసుకుంటాం అన్నమాట. సో ఇందులో కొంచెం సాల్ట్ అన్నమాట సరిపడా. ఇందులో మనం ఇందాక సాల్ట్ వేయలేదు కదా, ఇప్పుడు కొంచెం పైన వేసేస్తాం. 5-10 minutes దీన్ని ఇలానే ఫ్రై చేసుకుంటే ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. కొంచెం కొబ్బరి పేస్ట్, గరం మసాలా, ఎగ్జాక్ట్ 5 to 10 minutes. ఇంత ఫాస్ట్ అంతే, అన్నీ రెడీ చేసుకోవడమే. చేయడం చాలా సింపుల్. రొయ్యలు కానీ ఇది కానీ ఈజీగా అయిపోతుంది. చూసారా మన చారు ఎలా చెల్లుతుందో. మా డాడీకి చారు నేను
పెడితే ఎంత ఇష్టమో పాపం. పంపిద్దాం ఇండియాకి. నాది వీడియో కాల్ చూపించు, తినేస్తా. బిందు గారు లెమన్ ని ఫ్రీజ్ చేసుకున్నారు. చాలా పెద్దగా ఉంటాయి, వేస్ట్ ఒక లెమన్ ని కట్ చేసినప్పుడు మనకి ఇంత జ్యూస్ వస్తుంది కదా ఇక్కడ, సో అది వేస్ట్ చేయడం ఎందుకని చక్కగా ఐస్ క్యూబ్స్ లా స్టోర్ చేసి పెట్టుకున్నారు. మనకి ఇది సరిపోతుంది ఇప్పుడు. ఇదేంటని ఆలోచిస్తున్నారు కదా, మనం ఇందాక పీతల మీద షెల్స్ ఏదైతే ఉందో దాన్ని మా ఆయన ఒక ఇచ్చిన ఒక ఐడియా ఉంది కదా, దాంతో హ్యూస్టన్లో తిన్నాను చెయ్యి అన్నారు కాబట్టి దానికోసం మనం తయారు చేసుకున్న స్టఫింగ్ అనమాట. సో ఇందులో వచ్చేటికి ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి అండ్ పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసాము. దాంతో పాటు స్పెషల్ ఏంటంటే కొబ్బరి. దీనిలో ఆల్రెడీ పచ్చిమిర్చి చాలా ఎక్కువ వేసాను కాబట్టి కారం వేయట్లేదు, బట్ కొబ్బరి వేసాము. ఆ స్వీట్నెస్ సరిపోవచ్చు. ఒకసారి టేస్ట్ చూసి అవసరమైతే కారం కలుపుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మిక్స్ అనమాట. దీన్ని ఈ రొయ్యలు కలిపి కొంచెం మనం మిక్సీ పట్టి ఆ పేస్ట్ని షెల్స్లో పెట్టి ఫ్రై చేస్తాం అన్నమాట. అమృతంగా ఉంది. ఇందులో నిజంగా రొయ్యలు వేసేస్తే ఎంత బాగుంటుందో, కానీ స్టఫింగ్ అన్నారు కాబట్టి కొంచెం రొయ్యలు పేస్ట్ చేసేస్తున్నాం అన్నమాట. కారమేనా? సరిపోయింది కదా. అంటే నాన్ వెజ్ మామూలుగా కారం చూస్తేనే బాగుంటుంది. ఐ డోంట్ నో, బిందు ఒకసారి చూస్తావా? కారం వేయాలి ఇంకా. కారం ఎక్కువే వేసాము. యాక్చువల్లీ మిరియాలు వేసాము కాబట్టి కారం వేయక్కర్లేదు, కానీ మళ్ళీ ఎందుకు కారం కలుపుతున్నాం అంటే కొంచెం ఘాటు సరిపోలేదు కాబట్టి. దీనికి మెయిన్ కావాల్సింది రొయ్యలు. ఈ రొయ్యలు నీట్గా క్లీన్ చేసుకొని కొంచెం వెల్లుల్లి అది పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసి దీన్ని కలిపి ఈ షెల్స్లో పెడతామన్నమాట. ఈ షెల్స్లో పెట్టి ఆయిల్ ఫ్రై చేస్తాము. అది ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు చూపించబోతున్నాను. మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఏదైతే ఉందో అది నేను క్లీన్ చేస్తున్నాను. Mommy, raw it. Are you gonna eat raw? లేదు నాన్న, దీన్ని ఆయిల్ ఫ్రై చేస్తాం ఇప్పుడు. చారులో ఫ్రై చేస్తున్నాం. గుమగుమలాడే ఈత డిప్పల ప్రాన్ స్టఫింగ్ ఫ్రై ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి కామెంట్స్లో. వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. టేస్ట్ చూడండి, నాకు రిప్లైస్ ఇవ్వండి. సో నేనైతే దీన్ని బాగా ఎంజాయ్ చేయబోతున్నాను విత్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. కర్రీ మరి కర్రీ స్టఫ్ డ్రై
అంటే అది ముందు డ్రై చేసేసుకొని అప్పుడు దాన్ని స్టఫ్ చేసుకుని తినాలి అప్పుడు నువ్వు చెప్పేటట్లయితే. పౌడర్లో ఉండాలి. ఇప్పుడు ఎలా ఉంది దానిలో చేయడం వల్ల? గుడ్.